Good morning, students. Welcome to ABN PR College online classes. In the last class, we discussed about how to solve the given equations which are first order but not of first degree by using solvable for y method. Now, special kind of solvable for y method is Clairaut's equation. Already we had taken the standard form of Clairaut's equation. Let us discuss some more examples about Clairaut's equation. Very important. What is the general form of Clairaut's equation? That is equal to y is equal to x into p plus f of p. This is the Clairaut's equation. ఇప్పుడు కూడా ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో ఉంటే దాన్ని ఏమనొచ్చు, Clairaut's ఈక్వేషన్స్ అని అనొచ్చు. దీన్ని సాల్వ్ చేయడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, వన్స్ యూ అరేంజ్ ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ద Clairaut's ఫార్మ్, దెన్ జస్ట్ పుట్ p is equal to c in that equation, then we get the general solution. For this equation, what is the general solution? Y is equal to, by replacing p by c, x into p value is c plus f of c. This is the general solution of the Clairaut's equation. Let us consider some examples here. వరుసగా 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చానమ్మా, 1 by 1 మనం సాల్వ్ చేద్దాం. బిట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే y is equal to xp, y minus xp into p minus 1 is equal to p. ఇది ఇచ్చిన ఈక్వేషన్ Clairaut's ఫామ్లో ఉందా? లేదు. కానీ చిన్న అరేంజ్మెంట్స్ చేయడం ద్వారా ఇది కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ Clairaut's ఫామ్. ఇంట్లో మనకి p మైనస్ 1 అడ్డుగా ఉంది కాబట్టి డివైడ్ చేసేద్దాం. డివైడింగ్ దిస్ ఈక్వేషన్ విత్ p మైనస్ 1 ఆన్ బోత్ సైడ్స్, we get y మైనస్ xp వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే p మైనస్ 1 డివైడ్ చేసాం కనుక క్యాన్సిల్ అయిపోయి రైట్ సైడ్ అది. ఇక ఎక్స్పీని రైట్ సైడ్కి పంపించేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు xp, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ కాస్త ప్లస్ xp. ఆల్రెడీ హియర్ ఈజ్ ద p by p minus 1. Now observe this. Second equation is స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ Clairaut's. ఎలా ఉందండి? y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ p ప్లస్ ఎఫ్ ఆఫ్ p ప్లేస్లో మనకి p by p minus 1. అంతా పీలలో ఉన్నటువంటి ఫంక్షన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. క్లియర్లీ దిస్ ఈజ్ ఏ Clairaut's ఈక్వేషన్ అని మెన్షన్ చేసి దీని యొక్క సొల్యూషన్ ఏమని రాయాలి? p ఈజ్ ఈక్వల్ టు c ఇన్ 2. దెన్ డైరెక్ట్లీ జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. దెన్ general solution is y is equal to c into x plus c by c minus 1. c by c minus 1 అనేది ఈ లెక్క యొక్క ఆన్సర్ అవుతుంది. ఇది ఫస్ట్ లెక్క యొక్క సొల్యూషన్. కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లం. వాట్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం? p is equal to tan of xp minus 1. p is equal to రెండవ లెక్క tan of xp minus 1. దీన్ని మనం సాల్వ్ చేయడానికి బోత్ సైడ్స్ tan ఇన్వర్స్ ఫంక్షన్ని అప్లై చేద్దాం. అప్లై tan ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే tan ఇన్వర్స్ని అప్లై చేసామో లెఫ్ట్ సైడ్ tan ఇన్వర్స్ p ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan కెన్ క్యాన్సిల్ అండ్ వీ గెట్ xp మైనస్ y. రీఅరేంజింగ్ ద టర్మ్స్, y ఈజ్ ఈక్వల్ టు xp ప్లస్ కాస్త మైనస్ tan ఇన్వర్స్ p. అబ్జర్వ్ చేయండి ఇది ఏ ఫార్మేట్లోకి వచ్చిందో. దిస్ ఈజ్ Clairaut's. ఇలా మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. మార్చుకున్నట్లయితే సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలండి? జస్ట్ రీప్లేసింగ్ p ఈజ్ ఈక్వల్ టు c ఇన్ దిస్ ఈక్వేషన్. p ఈజ్ ఈక్వల్ టు cని రాసుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ x ఆల్రెడీ ఈజ్ ద మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p ప్లేస్లో cని రాసుకోవాలి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్.
కమింగ్ టు ద థర్డ్ వన్, కొంచెం జాగ్రత్తగా చూడండి. చూసిన వెంటనే అది క్లారెట్స్ ఈక్వేషన్ అనేది తెలియదు. థర్డ్ ఈక్వేషన్లో మనం ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే y² మైనస్ 2pxy ఇక్కడ మల్టిప్లై చేసేయండి. p² మైనస్ p² ఇంటూ 1 ఈజ్ p² ఈజ్ ఈక్వల్ టు m². రైట్కి పంపించేద్దాం. అలానే అబ్జర్వ్ చేయండి, ఈ 3 టర్మ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ కింద కనబడుతున్నాయి. ఎలాగండి? y మైనస్ px² ఈజ్ ఈక్వల్ టు రైట్కి వెళ్ళినట్లయితే m² ప్లస్ p². That implies taking positive square root on both sides, y minus px is equal to plus or minus square root of positive square root అనగానే ప్లస్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్గా రాశాను నేను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆఫ్ కోర్స్ టేకింగ్ పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, y is equal to రైట్ సైడ్ పంపిస్తే xp ప్లస్ రూట్ ఓవర్ m² ప్లస్ p². Now this is a Claret's equation again, which is a Claret's equation. అంటే ఈ లెక్కల్లో మీరు కన్వర్షన్ అనేది తెలుసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. ఆన్సర్ జనరల్ సొల్యూషన్ కోసం ఏం చేయాలి? p is equal to c in the Claret's equation, that is 2. రీప్లేస్ చేసినట్లయితే సొల్యూషన్ ఏమవుతుందండి? y is equal to cx plus or xc plus square root of m² plus p² the c². This is the general solution of third one. Considering fourth problem, that is sin px into cos y is equal to cos px into sin p plus p. ఈ లెక్కను చూసినట్లయితే లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం sin a cos b ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ కావాలన్నట్లయితే వీ హ్యావ్ ఏ రూల్ ఈజ్ దట్ sin a cos b మైనస్ cos a sin b. ఈ ఫార్ములా తెలిసినట్లయితే మనం ఈజీగా లెక్కను చేయొచ్చు. ఇదేంటండి? ఇది నథింగ్ బట్ sin ఆఫ్ a మైనస్ b. ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకొని రైట్ సైడ్ ఉన్నటువంటి ఒక టర్మ్ని లెఫ్ట్కి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చినట్లయితే sin px cos y మైనస్ cos px sin p ఈజ్ ఈక్వల్ టు p. ఇక్కడ చూసినట్లే ఈ ఫార్మేట్ కనబడుతుంది కనుక ఏ ప్లేస్లో px, b ప్లేస్లో y కనబడుతుంది. ఆ ఫార్ములాను అప్లై చేసినట్లయితే sin ఆఫ్ a మైనస్ b, దట్ మీన్స్ px మైనస్ y ఈజ్ ఈక్వల్ టు p. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ని అప్లై చేయండి. అప్లయింగ్ సైన్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ వీ గెట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ క్యాన్సిల్ అయిపోయి px మైనస్ y ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మాత్రం సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ వస్తుంది. రీఅరేంజింగ్ ద టర్మ్స్, y ఈజ్ ఈక్వల్ టు xp మైనస్ సైన్ ఇన్వర్స్ p, xp మైనస్ సైన్ ఇన్వర్స్ p. దీన్ని అబ్జర్వ్ చేయండి, ఈజ్ ఏ క్లారెట్స్ ఈక్వేషన్. క్లారెట్స్ ఈక్వేషన్ అని కన్ఫర్మ్ చేసేసాము అంటే ఆన్సర్ కోసం ఏం చేయాలండి? పుట్ p ఈజ్ ఈక్వల్ టు c. p ఈజ్ ఈక్వల్ టు c పెట్టినట్లయితే ఆన్సర్ ఎంత అవుతుందండి? y ఈజ్ ఈక్వల్ టు cx మైనస్ సైన్ ఇన్వర్స్ c అనేది ఫోర్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంకి వచ్చినట్లయితే, ఫిఫ్త్ ప్రాబ్లంలో మనకి p ఈజ్ ఈక్వల్ టు లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ ఉన్నప్పుడు దాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలంటే ఏం అప్లై చేయాలండి? ఫిఫ్త్ వన్, అప్లై ఎక్స్పోనెన్షియల్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని అప్లై చేసినట్లయితే e పవర్ p ఈజ్ ఈక్వల్ టు e పవర్ logarithm of px minus y. Then p value, e power p value is equal to exponential logarithm get cancelled, px minus y. Rearranging the terms, y is equal to xp minus e power. This is the Claret's equation again. Standard form ki ravali.
వచ్చింది కనుక మనకి ఆన్సర్ ఏం చేయాలండి? పుట్ p is equal to c in this equation. Then the general solution is y is equal to cx minus e power c అనేది ఆన్సర్. ఇదేంటంటే మైనస్ ఉంది ప్లస్ ఉండాలన్నారు కదా, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ xp ప్లస్ ఆఫ్ మైనస్ e power p. దెన్ స్టాండర్డ్ ఫామ్కి వచ్చేసింది కనుక యూ కెన్ రైట్ ద ఆన్సర్ లైక్ దట్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్. సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే స్క్వేర్లో ఇచ్చాడు. ఒక్కొక్క లెక్క ఒక్కొక్క మోడల్లో చేస్తున్నాం మనం, గమనించండి. సిక్స్త్ క్వశ్చన్లో xp మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దట్. దెన్ వాట్ ఈజ్ xp మైనస్ వై ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. దెన్ వీ హ్యావ్ దిస్ వాల్యూ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ 1. రీఅరేంజింగ్ ద టర్మ్స్, y ఈజ్ ఈక్వల్ టు exp మైనస్ రూట్ ఓవర్ p స్క్వేర్ మైనస్ 1. ప్లస్ ఆర్ మైనస్ వేసుకుంటే మైనస్ ఆర్ ప్లస్ కింద వస్తుంది. దిస్ ఈజ్ ద క్లారెట్స్ ఈక్వేషన్. Put p is equal to c in this equation, then we get the general solution as it is. C square minus 1 is the answer. And the last one, general లాస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే జనరల్ ఫామ్లో ఇచ్చేసాడు వాడు. జస్ట్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. dy/dx ఈజ్ ఈక్వల్ టు p రీప్లేస్ చేసుకున్నట్లయితే y మైనస్ x ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు e పవర్ p అని వాడే ఇచ్చేసాడు. దెన్ y ఈజ్ ఈక్వల్ టు xpని రైట్కి పంపించేసినట్లయితే xp ప్లస్ e పవర్. దిస్ ఈజ్ ద క్లారెట్స్ ఈక్వేషన్. సొల్యూషన్ కోసం ఏం చేద్దాం? p ఈజ్ ఈక్వల్ టు c రాయండి, y ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ e పవర్ c ఈజ్ ద ఆన్సర్. ఇవి క్లారెట్స్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్, స్మాల్ బిట్స్ అండి. వీటిలో ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. దాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.